హలో ఆల్, వెల్కమ్ టు ద గ్లోబల్ ట్రీట్ హౌస్. నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను మరొక సరికొత్త రెసిపీతో. అదేంటంటే బేసన్ లడ్డు. దీన్ని తయారు చేయడానికి మీకు ఏమైనా ఇంగ్రీడియంట్స్ కావాలనే దాన్ని చెప్పేస్తున్నాను, నోట్ చేసుకోండి. 1 కప్ షుగర్, 5 to 10 బాదాం, 1 కప్ డాల్డా లేకపోతే మీరు క్లారిఫైడ్ బటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ డాల్డాని యూస్ చేస్తున్నాను అనమాట. తర్వాత 200 to 250 గ్రామ్ శనగపిండి. సో దీన్ని యూజ్ చేసుకొని తర్వాత ఎలా ప్రిపేర్ చేయాలనే దాన్ని తెలుసుకొనేద్దామా? అయితే ఓకే, నేను ఇప్పుడు చూడండి ఒక స్టవ్ని ఆన్ చేసుకొని దాని మీద నాన్ స్టిక్ కడాయి పెట్టాను. అది హీట్ అయ్యేదాకా వెయిట్ చేసుకొని తర్వాత దాంట్లో మనం తీసుకున్న డాల్డాని 50% ఆఫ్ డాల్డాని వేసుకుంటున్నాను. అది కొంచెం మెల్ట్ అయ్యేదాకా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. తర్వాత చూడండి, నేను తీసుకున్న శనగపిండిలో ఒక 2 బౌల్స్ అంతా శనగపిండి వేసుకుంటున్నాను. డాల్డాతో పాటు మిక్స్ అయ్యేలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. తర్వాత చూడండి, నాకు డ్రైగా ఉంది, అందుకోసం నేను మిగిలిన డాల్డా కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు డాల్డా మరియు శనగపిండి కంప్లీట్గా మిక్స్ అయ్యి డ్రై అయ్యే స్టేజ్ వరకు కంప్లీట్గా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. చూడండి, ఇప్పుడు డ్రై అయ్యే స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు నేను మనం తీసుకున్న షుగర్, దాన్ని ఒక 50% ఆఫ్ షుగర్ని వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత చూడండి, ఇది కొంచెం డ్రై అయ్యే స్టేజ్ వరకు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తర్వాత నేను తీసుకున్న బాదాంని 50-50గా కట్ చేస్తున్నాను గార్నిష్ కోసం. హెల్దీ కూడా ఇది. ఇది కట్ చేసుకునే లోపు మనం మిక్స్ చేసుకున్నది కొంచెం చల్లబడి ఉంటుంది. ఇప్పుడు చల్లబడిన దాన్ని నేను 2 చేతుల సహాయంతో కంప్లీట్గా ఉండలు చేసుకుంటున్నాను. చూడండి, అంటే చాలా పెద్దగానూ వద్దు, చాలా చిన్నగానూ వద్దు, ఒక మీడియం సైజులో ఉండలు చేసుకోవాలన్నమాట. సో తర్వాత దానిపైన నేను గార్నిష్ కోసం అనేసి బాదం కట్ చేసుకున్న దాన్ని ఒక్కొక్కటి పెడుతున్నాను. తర్వాత చూడండి, ప్రిపేర్ అయిపోయింది బేసన్ లడ్డు. సో ఎలా అనిపించింది మీకు ఈ రెసిపీ అనే దాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.